మీరు చూస్తున్నారు ఎఫ్ఐఆర్ న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ట్రిప్లే అంటారు, తమిళ నాకు ఒక ట్రిప్ అంటారు. వాళ్ళు ఏం చేస్తూ మా గ్రామానికి తోలుతూ ఇప్పుడు 10 ట్రాక్టర్లు ఉండాలి. తలాకు 2 ట్రిప్పులు రైతులకి వాళ్ళకి ఇళ్ళ ముందర గుంతులకి వాళ్ళు వేసుకుంటారు. వాసన ఒక ట్రిప్ 600 వాళ్ళు చేస్తారు, వాళ్ళు తీసుకుంటారు. కానీ మా లైన్లో వచ్చి మా ట్రిప్పులు లెక్క, మా లైన్లోకి వచ్చిన మా ట్రిప్పులు లెక్క మనిషిని పెట్టింటాము. మనం అంటే ఒకే రూపాయి ట్రిప్ కాదు, గొలుసు అమ్మే అలవాటు మాకు లేదు. అది వాసనల మైనింగ్ వాళ్ళు అనిండేది కూడా. వాళ్ళు ఎందుకంటారంటే మీరు ఒక్కటే తోలుకునండి, ఏ ఒక్క రైతు ఇంటి ముందర ఒక ట్రిప్ గరుసు తోలరాదు. ఇప్పుడు నేను అదేగా చెప్పింది. ఇప్పుడు ఏ ఒక్క రైతు కానీ ఇంటి ముందర ఒక ట్రిప్ గరుసు అయ్యరాదు. మరి ఏరే ఊరోడు చేయొచ్చా వాళ్ళ ఇంటి ముందర? మాటల్లోకి గుంతుంటుంది అంటే మైనింగ్ తరపున వచ్చి టిప్పారు వేసుకోవాలా. వీళ్ళు ఎవరు గరుసు తోలినట్ల ట్రాక్టర్ వాళ్ళు కట్టడి చేస్తే ఆ మైనింగ్ వాడు వచ్చి వేస్తాడు. ఓ రైతుని 20,000 30,000 వసూలు చేస్తాడు. అది అంత సోమత లేదడ విలేజ్లోనా. ఏదో ట్రిప్ ఉంటుంది, మరి డబ్బులు ఉన్నప్పుడు 1-2 వేయించుకుంటాడు. అంతేగాని నాన్న గొలుసే అమ్ముకునేడని మీరు ఇనుకోరు చేసుకునండి. గరుసు అమ్ముకొని టూరిస్టున్నాడు దొడ్డనికీర్లా సర్పంచి అనేది ఉంటే నాకు ఛాలెంజ్ చేస్తాను. ఇప్పుడు నా ఆశ రాసేసాను, నిరూపించను. నాకు అలవాటు లేదు. ఏదైనా కూడా ఇంకా ఒకవేళ ట్రాక్టర్ వాళ్ళన్నా నాకు సాయం చేసినారు. ప్రతి ఒక్కరు అన్ని పార్టీల వాళ్ళు పంచాయతీకి ఆర్థిక ఇబ్బంది ఉంది, ఆ మనిషి వర్కులు చేపిస్తాడు. అన్నాను డీజాలో టేపి జేసీబీ పెట్టు పురి తోలుతాం. చాలామంది కూడా నాకు చాలాసార్లు వాళ్ళకి మంచి చెడ్డ ఇదేమి వాళ్ళకి బత్తా జిత్తా ఒక డీజాలు జేసీబీ పెడతాం. వాళ్ళు పురి కూడా తోలినారు ట్రాక్టర్ వాళ్ళని. దయచేసి అటువంటి ట్రాక్టర్ డ్రైవర్ నాకు దొరకరు మా గ్రామంలో. తోలుతారు కాబట్టి వాళ్ళు లాస్ట్ అయిపోయే ముందర ముగించే ముందర నువ్వు 2 ట్రిప్పులు చెప్పింటావు, ఆయన 2 ట్రిప్పులు చెప్పింటాడు, వేసుకుని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. అంతేగాని గరుసు అమ్ముకునేరని వాళ్ళని మైనింగ్ వాళ్ళు నువ్వు గ్రామానికి కోరుకో. వీళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుని మరి వాళ్ళు ఎట్లా బతకాలా? ట్రాక్టర్ వాళ్ళు నేను చెప్పినాను కదా, అప్పులు కోసి 50,000 60,000 తెచ్చుకొని కట్టి ఫైనాన్స్ కింద తెచ్చుకునేలే. వాళ్ళకు వరిసం వస్తేనే పని. రైతులకి టిల్లారు మడకులు ఇట్లా అంతవరకు వరిసం వచ్చే వరకు పని లేదు వాళ్ళ ఇంటి దగ్గరే. వాళ్ళు ఎట్లా బతకాలా? ఆ ఇసుక కూడా అందరి నెల వస్తుంది, టిప్పారేసిపోతుంది. ఏడాది వంటలన్నా తెచ్చి 2 ట్రిప్పులు ఇసుక వేయడానికి లేదు. మీరు వాళ్ళని ట్రాక్టర్ అప్పులు కోసి ట్రాక్టర్లు తెచ్చుకొని రైతులు ప్రతి ఒక్క రైతుకి 20,000 30,000 అప్పు పడేరు వాళ్ళకి, ట్రాక్టర్ వాళ్ళకి. ప్రతి ఒక్క రైతు ఇవ్వాలి వాళ్ళకి. మరి వాళ్ళు ఏం చేస్తారంటే రేపు సీజన్ వచ్చినప్పుడు ఇత్తనం ముందర ఈ వెనుకడి తీస్తారు, ముందు తీస్తారు, వెనుకడిది మరి ఉత్తరు పెడతారు. అట్లా వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళు కూడా తప్పలేదు. వాళ్ళు గ్రామానికి గ్రామాభివృద్ధి కోసం వాళ్ళు కూడా సాయం చేశారే. మరి రైతులకి వేసుకోకుండా ఎవరికి యమునూరులో అమ్మారినా లేకపోతే ఏరే ఊరికి అమ్మారినా మీ లెక్క ఆధార మండలం మొత్తం తోలుతారు కదా మీరు. ఆ ఊర్లో రైతుకి వేయకపోతే ఎట్లా? అది నాకు ఇచ్చిండేది కాదు. అదే వాళ్ళు వేసుకొని ఆ జేసీబీ లేనట్ల లేవాల్సి వస్తే 1,000 రూపాయలు లేవాల్సి జేసీబీతో వేయించుకుంటే 400-500 ఇస్తారు. ఇది పరిస్థితి. మీరు ఏడని ఇనుకోరు చేసుకోండి. నాను తప్పు చేయను, తల వంపేది లేదు, ఎవరికి ఎనపడేది లేదు. కానీ ట్రాక్టర్ వాళ్ళు కూడా బతకాలా. నా ఊరే కాదు, అన్ని ఊళ్ళో ట్రాక్టర్ వాళ్ళు బతకాలా. ఇప్పుడు మైనింగ్ వాళ్ళు ఏం చేశారా, 10 టిప్పార్లకి చలాన్ కడతారు, 20 టిప్పార్లు అక్కడ ఎవరో కాంట్రాక్ట్ పట్టిన ఆయన నాశనం అవుతున్నాడు. వీళ్ళు తీసుకునేది పర్మిషన్ 10 టిప్పార్లకి, తోలేది 20 టిప్పార్లు. అది ఎంత పడుతుంది? 3 యూనిట్లు పడుతుంది టిప్పారు. ట్రాక్టర్ పట్టేది ఒకే యూనిట్. అది మా గ్రామంలో చేనులా కూడా తోలిరట, చేనులా పొలాల్లో కూడా. ఒకడు వచ్చి మనం మా చేనులో మా కొరత తోలుకుంటామంటే వాడు అబ్జెక్షన్ చేసి, అది కాదు, మంచి పద్ధతి కాదు. మా గవర్నమెంట్ సర్టిఫికేట్ వస్తుంది. మా మీనాజనారాయణ గారు మీరు ఇనుకోరు చేసుకున్నాడు. ఇప్పుడు గొలుసు అమ్ముకుంటున్నారు కదా, మీకు స్పేస్ ఏం కాదో ఊర్లోకి పోయి ఇనుకోరు చేసుకొని నా మీద ఏమన్నా స్టేట్మెంట్ ఇవ్వండి, నాకు తల పంపుతాను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ లేదు నాకు అలవాటు. ఇప్పుడే కాదు, మామ ఎంత ఇబ్బంది ఉన్నా
ఎంత ఇబ్బంది అయినా ఒక గ్రామం అభివృద్ధి కోసం, ఒక గ్రామ అభివృద్ధి కోసం, ఒక పార్టీ బలోపేతం కోసం అన్నిటికీ రాత్రిపూలు కష్టపడి పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు మనం. డబ్బు కాసుపడి పార్టీలో పనిచేసే వ్యక్తులు కాదు మనం. ఉపవాసం కానీ మా మీనాక్షి అన్న కోసం, చంద్రబాబు నాయుడు కోసం, మా పార్టీ కోసం పనిచేస్తాం. ఇట్లా కళ్ళెబుల్లి మాటలు నమ్మొద్దండి. నాకు ఏ అలవాటు లేదు, ఒక మటకా లేదు, ఒక సరాయి అమ్మేది లేదు, ఒక కబ్జాలు లేదు. నాకు ఉండేది రెండే అలవాటు చెడ్డవి, ఒక టీ సిగరెట్ తప్ప నాకేమీ లేదు. నేను హోటల్లో కూడా అన్నం తిన్నాను, ఇంట్లోనే అన్నం ఇంట్లోనే, ఎప్పుడో గతం తప్పితే తింటాను. ఆ అన్నం కూడా పాఠశాల కట్టించుకొని ఇది వచ్చి తిన్నాను. దయచేసి మీడియా మిత్రులకి అందరికీ మీరు వచ్చినందుకు మీ అందరికీ ఎన్టీవీకి 16కి మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను తెలియజేస్తున్నాను.